13 సీట్లు మావే. ప్రజాపాలనలో ఓటర్లు ఆశీర్వదించారు. కొన్ని చోట్ల రెండో స్థానాల్లో బీజేపీ. బీఆర్ఎస్కు 6 స్థానాల్లో డిపాజిట్ కూడా రాదు. ఇక నుంచి పరిపాలనపై దృష్టి. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కలిసి పనిచేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 65.67% పోలింగ్. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు మే 20న హాజరుపరచాలని ఉత్తర్వులు. రైతన్న ఆగ్రహం. సకాలంలో లారీలను పంపి వడ్లు కొనుగోలు చేయాలి. భువనగిరి కలెక్టరేట్ ఆందోళన. కొనుగోలు చేస్తామని అధికారుల హామీతో విరమణ. ఈవీఎంలో ఓట్లు నిక్షిప్తం. అభ్యర్థుల్లో టెన్షన్. అంతుచిక్కని ఓటర్ నాడి. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. బీజేపీ కాంగ్రెస్ పార్టీల వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల విముఖత. సిరిసిల్లలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేటీఆర్. వారణాసిలో మోడీ నామినేషన్ ప్రతిపాదకులు ఆ నలుగురు. జూన్ 4న రైతు రుణమాఫీ. ఇండియా బ్లాక్దే అధికారం. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడం. సెల్ ఫోన్ ఛార్జీల సగలు. ఎన్నికల తర్వాత రీఛార్జ్ బాధుడు. స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత. జూన్ 4 వరకు పరిసరాల్లో 144 సెక్షన్. 9 నుంచి 13 స్థానాలు గెలుస్తాం. నేటి నుంచి 100% పాలనపైనే దృష్టి. కేసీఆర్ నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ పెడతాం. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు. పంట రుణమాఫీపై బ్యాంకర్ల సమితితో చర్చిస్తున్నాం. రేషన్ కార్డులపై, బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసరాలు. విద్య, వైద్యం, వ్యవసాయంపై సర్కారు దృష్టి. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి. ఏపీలో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటాం. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి. అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేంద్ర రాష్ట్ర పేద ప్రజలు పేదరికం స్వభావాన్ని గమనించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. 65.67% పోలింగ్. 2019 లోక్సభ ఎన్నికల కన్నా 2.95% ఎక్కువ. అత్యధికంగా భువనగిరిలో లోక్సభ నియోజకవర్గం 76%, అతి తక్కువ హైదరాబాద్లో 48%. వైకాపా మోకల రక్తదాహం. ఏపీలో రెండో రోజు హింసకాండ. చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై హత్యాయత్నం. కారంపూడిలో తెదేపా సానుభూతి పరులపై దాడులు. పార్టీ కార్యాలయం విధ్వంసం. ఆంధ్రప్రదేశ్లో ఎవరి లెక్క వారిదే. లోక్సభ పోలింగ్ సరళి తమకి అనుకూలం అంటున్న ప్రధాన రాజకీయ వర్గాలు. మెజారిటీ సీట్లు సాధిస్తామంటే ఎవరికి వారే ధీమాగా చెబుతున్న తీరు. ప్రజాపాలన వైపే ఓటర్లు మొగ్గు చూపుతారన్న అధికార కాంగ్రెస్. పోలింగ్ శాతం పెరిగింది కూడా అందుకే అని ధీమాలు. గాంధీభవన్ వర్గాలు. ప్రముఖ పోటీలో తమకు మంచి ఫలితాలు వస్తాయంటున్న గులాబీ నేతలు. కేసీఆర్ బస్సు యాత్రతో పోలింగ్ తీరే మారిందని వ్యాఖ్య. ట్రెండ్స్ అన్ని తమ వైపే ఉన్నాయంటున్న కమలదనం. ఇకపై పాలనపైన దృష్టి. రేవంత్ రెడ్డి. 10 పక్క 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు. కిషన్ రెడ్డి. ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. కేటీఆర్. లోక్సభ పోలింగ్ 66.3%. తుది పోలింగ్ శాతం గణాంకాలు వెల్లడించిన సీఈఓ వికాస్ రాజ్. ఏపీలో 81.3% పోలింగ్. పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5% ఏపీ సీఈఓ. ఇక పట్టభద్రుల పరీక్ష. మండల ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నిక. సిట్టింగ్ సీట్ని తిరిగి కైవసం చేసుకోవాలని పట్టుదలతో గులాబీ. ధాన్యానికి తేమ. కొనుగోలు కేంద్రాలు రైతన్నల పాటలు. 17% తేమ వస్తేనే కాంట వేస్తాం. రుణమాఫీకి కార్పొరేషన్. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా అప్పు తీసుకొచ్చి రుణమాఫీ చేస్తాం. రైతుల పంట ఉత్పత్తి సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా. ఫోన్ ట్యాపింగ్పై అసెంబ్లీలో చెబుతాం. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా స్వస్థబంధాలు పెట్టుకుంటాం. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం. కేంద్రపాలిత ప్రాంత ప్రయోగం విఫలం. మండలాలు, రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేశాక జిల్లాలపై ఆలోచన. 9 నుంచి 13 సీట్లు పక్కా. ఆత్మవిశ్వాసంతో అధికార కాంగ్రెస్. వచ్చే 10 ఏళ్లు రాష్ట్ర పాలనలోనే ఉంటారు. వైసీపీ విధ్వంసకాండ. ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం. 150 మంది వైసీపీ వర్గీయుల దాడి. గాయపడ్డ పులివర్తి నాని. ఏపీలో రికార్డు బద్దలైంది. 81% పోలింగ్. అసెంబ్లీ జోరు. లోక్సభకి 5, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 8% తగ్గిన పోలింగ్. వారంలో నైరుతి రుతుపవనాలు. ఈ నెల 19 కల్లా అండమాన్ తాకుతున్న రుతుపవనాలు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం. రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం. అత్యుత్సాహంతో హామీలు, గ్యారెంటీలు అమలు చేయలేకపోతే ప్రజలే కదా సొంత పార్టీ నేతలు తిరగబడతారు. లక్ష్మణ్. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి. నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు. కాంగ్రెస్లో టూరిజం ఆసక్తికరంగా. ఖమ్మం మంత్రుల టూర్లు. శ్రీధర్ బాబు ఫామ్ హౌస్కు బట్టి. ఎన్నికల తెల్లారే టూర్లు. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. పట్టభద్రుత ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమ్మా. లోక్సభ ఓటింగ్పై కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి గైర్హాజరు. 13 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్కు పక్కాకు 9 స్థానాలు. కంటోన్మెంట్లో 20,000 మెజారిటీ ఖాయం. దేశంలో బీజేపీకి 210 సీట్లు పెంచు. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ ఇలాకాలో కాంగ్రెస్ రిక్త హస్తం. మహబూబ్నగర్లో 2 లక్షల మెజారిటీ సాధిస్తామన్న బీజేపీ. బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్. ఆ రెండు జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టించాం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు. ప్రాంతీయ పార్టీలది హవా. జాతీయ పార్టీల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం. ఎమ్మెల్యే కేటీఆర్. మెట్రోను అమ్ముకొని మనమేం చేస్తాం. ఎల్ఎన్టీ తన ఆస్తిని అమ్ముకుంటే మేమేం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. వారి ఆస్తిని వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై దృష్టి. కరెంటు సమస్యలపైన బద్నాం చేస్తున్నారు. మోదీ సీట్లు ఎవరు? ది ఎకనామిస్ట్ ప్రత్యేక కథనం. 4 దశల్లో పడిపోయిన పోలింగ్ శాతం.